హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ అర్జున్ని. ఈరోజు వీడియో ఏమంటే, మనం కొత్తగా ప్లంబింగ్ నేర్చుకుంటుంటారు కదా చాలామంది. వాళ్ళకి కటింగ్ మిషన్ గురించి తెలియదన్నమాట. తెలియకుండా దాన్ని ఎలా పడితే అలా వాడుతుంటారు. కటింగ్ మిషన్ అంటే మనం గాడీలు కట్ చేయడానికే, కడ్డీలు కట్ చేయడానికి వాడతాం కదా, అదే అనమాట. మిషన్ ఎలా వాడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది వచ్చేసి డివాల్ట్ కటింగ్ మిషన్ అనమాట. ఇది 5 ఇంచుల బ్లేడ్ వేసుకోవచ్చు, 5 ఇంచెస్ బ్లేడ్, అలాగే 4 ఇంచుల బ్లేడ్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది హెవీ మిషన్ అనమాట, చాలా స్పీడ్గా తిరుగుతుంది. 4 ఇంచుల బ్లేడ్ వేస్తే మామూలుగా తిరుగుతుంది, అదే 5 ఇంచుల బ్లేడ్ వేస్తే హెవీగా చాలా స్పీడ్గా తిరుగుతుంది అనమాట. చాలామంది కొత్తగా పని నేర్చుకునే వాళ్ళు దీని గురించి తెలగా ఎట్ట పడితే అట్ట వాడుతుంటారు. అలా వాడడం వల్ల చాలా నష్టం ఉందన్నమాట. ఒక్కొక్కసారి మన ప్రాణాలకు కూడా ప్రమాదం జరుగుతుంటుంది. ఎందుకంటే ఇది పట్టుకోవాలంటే చాలా కష్టం అనమాట. అనుభవం ఉంటే తప్ప దీన్ని పట్టుకోవడానికి చాలా కష్టం. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అనమాట. ఇది వచ్చేసి వెనక ఉంది కదా, ఇది స్టాపర్ బటన్ అనమాట, లాక్ బటన్ అది. ఈ మిషను కటింగ్ ఎలా చేయాలి, ఇది వచ్చేసి పానర్. దీనికి ఈ మిషన్కి పానర్ అనమాట. ముందర నట్టు ఓపెన్ చేయడానికి, ఈ నట్ ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి వచ్చేసి 3 ఐటమ్స్ వస్తాయి. ఒకటి పానరు, 2 వచ్చేసి ఇది సేఫ్ గార్డ్ అనమాట. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇదే అనమాట మనకి దీంట్లో, సేఫ్ గార్డ్. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి, ఎందుకంటే దీన్ని చాలామంది పక్కన పడేస్తారు. ఇప్పుడు మనం చెప్పేది కూడా దీని గురించే అనమాట, ఈ సేఫ్ గార్డ్ గురించే ఈ వీడియో చేయడము. ఇది చూడండి, చిన్న ఉంది కానీ దీనివల్ల ఏమైనా ప్రాణాలు కూడా రక్షించుకోవచ్చు. ఇది వచ్చేసి నట్ అనమాట. దీనిలోకి 2 నట్లు వస్తాయి డివాల్ట్కి. బోష్కి అయితే ఒకటే వస్తుంది, కానీ దీనికి డివాల్ట్కి ఏమంటే 2 నట్లు వస్తాయన్నమాట. ఇది వెనక ఉంది కదా, లాక్ బటన్ ప్రెస్ చేసి దీన్ని ఇలా దీంతో ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఇలా కిందికంటే ఓపెన్ అయిపోతుంది, లూజ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయొచ్చు, ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు. అనమాట. చూడండి, ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి 2 ఉంటాయి అన్నమాట. ఒకటి మనం ఐరన్ బ్లేడ్ గాడీలు కట్ చేయడానికి వేసుకోవడానికి అదొక ఉంటుంది, మామూలు కడ్డీలు కట్ చేయడానికి ఒకటి ఉంటుంది అనమాట. 2 పక్కల మార్చుకోవచ్చు అనమాట ఈ నట్టుని. ఎలానో చూసాం. ఇది వచ్చేసి 5 ఇంచుల బ్లేడ్. ఇది 5 ఇంచుల బ్లేడ్ వేసుకోవచ్చు, 4 ఇంచుల బ్లేడ్ కూడా వేసుకోవచ్చు ఈ మిషన్కి. మిషన్ చాలా హెవీగా తిరుగుతుంటుంది అనమాట. 5 ఇంచుల బ్లేడ్ వేస్తే ఇంకా హెవీగా తిరుగుతుంది. ఇది నట్ అనమాట. ఇది గాడీల బ్లేడ్కి వేసుకోవడానికి ఇటువైపు వేసుకోవాలా. కరెక్ట్ ఈ బ్లేడ్ వచ్చేసి దాంట్లోనే కూర్చుంటుంది అన్నమాట, గాడీల బ్లేడ్కి. చాలామంది తెలక ఇది నట్టు ఉల్టా వేస్తుంటారు. అలా వేయడం వల్ల అది వచ్చేసి మిషన్ రివర్స్ కొట్టే అవకాశం ఉంది అనమాట. ఎందుకంటే మొదట్లో మాకు కూడా తెలక ఎట్ట పడితే అట్ట వాడినాము. అలా వేసుకోవడం వల్ల అది చాలాసార్లు ఈజీ అయ్యింది. ఇక చూడండి, ఇలా కరెక్ట్ సెట్ అవుతాయి అన్నమాట. మనం ఆ నట్టు చూసుకోవాలన్నమాట, ఎట్లా ఉంది ఏమనేది. ఇది వచ్చేసి పైన ఇంకొక నట్ అనమాట, సేఫ్టీగా మీ టైట్ చేసుకోవాలి. దీన్ని కింది నట్ వచ్చేసి కటింగ్ బ్లేడ్కి దానికి వచ్చేటట్టు ఉంటుంది, టైట్ చేసుకోవాలి. ఇక్కడ వెనక లాక్ ప్రెస్ చేసేసి టైట్గా అంటే టైట్ అయిపోతుంది. బాగా ఫుల్ టైట్ చేసుకోవాలన్నమాట. టైట్ చేసుకొని ఇలా టైట్ చేసేసుకోవాలా. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్. దీనికి వెనక ఉంటుంది అనమాట. జీరోలో దీనికి వచ్చేసి 0 అని ఉంటుంది, ఒకటి లైన్ ఉంటుంది అనమాట. 0లో పెట్టినామంటే ఆఫ్ అనమాట, లేదు మనకి లైన్ మాదిరి ఉందంటే ఆన్ ఉన్నట. ఇది ఎప్పుడన్నా సరే మిషన్ ఆన్ చేసుకునే ముందు మిషన్ కనెక్షన్ పెట్టుకొని ఇది చూసుకొని ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్లగ్లో పెట్టి చూపిస్తా చూడండి. ఇప్పుడు కటింగ్ బ్లేడ్ వేసినాము. ఇది గాడీలు కట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. గాడీలు కానీ టైల్స్ కానీ, టైల్స్కి ఈ మిషన్ వాడకూడదు, వేరే మిషన్ వస్తుంది. ఇది ఓన్లీ గాడీలకి దానిలకి మాత్రమే కట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఆఫ్లో ఉంది, 0లో ఉంది కాబట్టి ఆఫ్లో ఉంది అనమాట. స్విచ్ 1కి 2 సార్లు చూసుకొని ఆన్ చేసుకోండి, ఎందుకంటే సేఫ్టీ ముఖ్యం కాబట్టి సేఫ్టీ చూసుకోవాలి. ఆన్ చేసినాను నేను, ఆన్ అయింది చూడండి. ఇలా ఇలా చాలా స్పీడ్గా తిరుగుతుంది అన్నమాట. ఇది చాలా మంది తొందరపడి
కట్టని కట్ చేయడానికి ఉరుకుతారనమాట. అలా ఎప్పటికీ ఇది చేయొద్దండి. కాస్త నిదానంగా చూసుకొని వాడండి. ఎందుకంటే ఇలా వాడడం వల్ల మన ప్రాణాలు మనం రక్షించుకోవచ్చు అనమాట. చాలా సేఫ్టీగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. వైర్ కూడా ఎక్కడ కటింగ్లు లేకుండా, ఎందుకంటే కొత్త బిల్డింగ్లు కాబట్టి రోజు వాటర్తో క్లీనింగ్ చేస్తుంటారు, నీళ్ళు పడింటాయి, అవి పడింటాయి కాబట్టి వైర్లు జాయింట్లు లేకుండా చూసుకోండి. ప్లంబర్స్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ఎవరైనా సరే వైర్లు జాయింట్లు లేకుండా చూసుకోండి. ఎందుకంటే నీళ్ళలో పడిందంటే షాక్ కొట్టి చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇలా మీరు ఎప్పుడైనా సరే ఇది బ్లేడ్ ఓపెన్ చేయాలనుకుంటే ప్లగ్లో వైర్ తీసేసేయండి. వైర్ తీసేసి బ్లేడ్ అనేది ఓపెన్ చేయండి. ఎందుకంటే పొరపాటున ఒక్కొక్కసారి బ్లేడ్ తీసేటప్పుడు వెనక స్విచ్ ఆన్ అయిందనుకో, అది మొత్తం డైరెక్ట్ తిరుగుతుంది అన్నమాట. తిరిగి మన చేతులు అవి ఇవి కట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇలా మొత్తం వైర్ తీసేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకోండి. వెనక బటన్ ప్రెస్ చేసి ఓపెన్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసేసిన. ఇది పైన వచ్చేసి ఒక నట్ అనమాట. దీనికి ఏముండదు, డైరెక్ట్ ఫిట్ చేసేది. కింది నట్టే అనమాట. మనకి ఒక్కొక్క బ్లేడ్కి ఒక్కో రకంగా మార్చుకోవడానికి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ వేసినది 4 ఇంచుల బ్లేడ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 5 ఇంచుల బ్లేడ్ వేస్తాను. చూడండి, ఇది 5 ఇంచుల బ్లేడు. చూసారా, ఇక్కడ అంతా లూజ్ గ్యాప్ వచ్చింది. అట్లా గ్యాప్ రాకూడదు అనమాట. ఇలా గ్యాప్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఒక వాచర్ ఇస్తారనమాట. ఈ వాచర్ కంపల్సరీ వేసుకోవాలి. వాచర్ లేకుండా చాలామంది ట్రై చేస్తుంటారు, అలా చేయకూడదు. ఎందుకంటే మిషన్ అనేది రివర్స్ పడుతుంది. ఈ వాచర్ ఇలా దీనికి వాచర్ పెట్టేసుకొని ఈ నట్టుకి వాచర్ పెట్టేసుకున్నామంటే 5 ఇంచుల బ్లేడు మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు కరెక్ట్ సెట్ అయింది చూడండి, ఇలా అనమాట. అప్పుడు మనం ఈ నట్టు పైన ఫుల్ టైట్ చేసుకున్నామంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా టైట్ చేసి వెనక లాక్ ప్రెస్ చేసి టైట్ చేసుకుంటే అయిపోయా. ఇది ఇలా టైట్ చేసుకొని 1-2 సార్లు ప్లగ్ వీకి టైట్ చేసుకోండి. ప్లగ్ వీకే లూజ్ చేసుకోండి. ఎందుకంటే పొరపాటున చెప్పలేము అనమాట. ఆన్ అయిందనుకో చాలా నష్టపోవాల్సి వస్తుంది. మనం నిదానమైన కాస్త చూసుకొని చేసుకోవాలన్నమాట. ఇది కొత్తగా ప్లంబింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ప్లంబింగ్ అని ఎలక్ట్రిషియన్. ఇది వచ్చేసి కడ్డీల బ్లేడ్ అనమాట. ఇది కడ్డీలు కట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇదే అన్నిటికన్నా డేంజర్ బ్లేడు. ఎందుకంటే ఇది కడ్డీలు కట్ చేసేటప్పుడు కొద్దిగా కానీ ఎక్కువ ప్రెస్ చేసినామంటే మొత్తం విరిగిపోయి మన మూతికి, ముఖానికి, కళ్ళకి పడే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇది చాలాసార్లు విరిగిపోయింది మాకి. ఎందుకంటే సేఫ్టీ ఉంది కాబట్టి దానివల్ల తప్పించుకున్నాం మేము. ఇది వచ్చేసి ఇలా ఉంది కదా, ఇది కడ్డీల బ్లేడ్ కాదు, ఇది గాడిలకి. నెక్స్ట్ ఈ గాడిలో ఐరన్ బ్లేడ్కి అనమాట. ఇది ఇలా దీన్ని ఇలా తిప్పుకుంటే లూజ్ అవుతుంది చూడు. ఇది మనం ఇప్పుడు కడ్డీల బ్లేడ్కి వేయాల్సింది ఇదే అనమాట. ఇక్కడ ఉంది చూడండి, చిన్నగా ఉంది. ఆ బ్లేడ్ పెడితే కనిపిస్తుంది, లూజ్ అవుతుంది అట అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ కట్ చేసే బ్లేడ్కి మాత్రమే అనమాట. ఇలా నట్టు మార్చుకోవాలన్నమాట. కడ్డీల బ్లేడ్కి ఒక వైపు, మనం ఐరన్ బ్లేడ్కి ఒక వైపు ఉంటుంది అనమాట. దీనికి 2 ఇచ్చింటాడు, ఎట్ట కావాలంటే అట్ట మార్చుకోవచ్చు. ఇలా చాలామంది దీనికి సపరేట్ దానికి సపరేట్ మిషన్ ఉంటుంది అనుకుంటారు, కానీ అలా కాదు. బ్లేడ్ ఒక్కటి మార్చుకుంటే అయిపోయి, నట్టు మార్చుకుంటే అయిపోయి. ఇలా నట్టు మార్చుకోవాలన్నమాట. ఇట్లా ఇలా మార్చుకోవాలన్నమాట. మార్చుకొని ఒకసారి టైట్ చేసేసుకొని ఈ బ్లేడ్ పెట్టేసుకున్నాం. ఇలా బ్లేడ్ పెట్టుకున్నాం. ఇది కడ్డీల బ్లేడు. ఈ నట్టు టైట్ చేస్తున్నాం. ఈ బ్లేడ్ చాలా డేంజర్ అనమాట. కొంచెం ఏమన్నా ఇదైనా కూడా మొత్తం మూతికి, చేతులకి అన్నిటికీ కట్ అయిపోతుంది అనమాట. ఇది తుంటలు అయిపోయి పడుతుంది. మన టైం బాగుంటే ఏం కాదు, లేదంటే కన్నా మన కళ్ళు పోయే అవకాశం కూడా ఉందన్నమాట.
ఈ బ్లేడ్తోనే చాలా సేఫ్టీ, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా మందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కదా ఇది ఎట్లా ఉంటుందని. కొంచెం కడ్డీలు క్రాస్ పోయిందంటే పట్టని ఇరిగిపోతుంది. ఇది ఇప్పుడు పని, అసలైన పని ఏమంటే ఇప్పుడు దీని గురించే మనం ఈ వీడియో చేస్తున్నది. అది ఏమంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. నట్ అంతా ఓపెన్ చేసేసుకొని దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మన ప్రాణాలు కూడా రక్షించుకోవచ్చు. ఇదే అనమాట సేఫ్ గార్డ్ అనమాట, సేఫ్టీ గార్డ్ అనమాట. దీనివల్ల చాలా ఉపయోగాలు మనకి. చాలామంది తొందరలో ఇవన్నీ వేసుకోకుండా ఒక డైరెక్ట్ కట్ చేస్తారు. అదే అనుభవం ఉన్న వాళ్ళకైతే ఏం కాదు. కానీ కొత్తగా పని నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ గార్డుతో పని చేయండి. ఎందుకంటే రాను రాను ఆటోమేటిక్గా మీకే అలవాటు అయిపోతుంది. అప్పుడు గార్డు లేకుండా కూడా చేయొచ్చు. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు మాత్రం ఇది కంపల్సరీ వాడండి. ఎందుకంటే ఇది చాలా డేంజర్ అనమాట. ఈ బ్లేడు పొరపాటున ఇరిగిపోయిందనుకో మనకి రివర్స్ రాకుండా ఈ గార్డ్ అనేది ఆపుతుంది అనమాట. ఇలా ఫిట్ చేసుకుని మనకి ఎట్ట కావాలంటే అట్లా తిప్పుకోవచ్చు. ఈ గార్డుని మన హ్యాండ్ ఎట్ట తిరుగుతుందో అట్లా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అనమాట ఈ గార్డుని. ఆ తర్వాత ఈ నట్టు టైట్ చేసేసుకొని ఈ బ్లేడ్ వేసుకుంటున్నాం ఇప్పుడు. ఇలా దీనికి తగలకుండా ఇది చూసుకోవాలన్నమాట. ఈ గార్డ్ అనేది మనం ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. మనకి ఎట్టకెళ్ళి అనుకూలమైతే అట్టకెళ్ళి పెట్టుకోవాలి. ఇలా నట్టు ఎక్కువ టైట్ చేసే ముందు నిదానంగా చేయండి. ఎందుకంటే ఎక్కువ టైట్ చేస్తే బ్లేడ్ ఇరిగిపోతుంది అనమాట. మామూలుగా చేయాలి. ఇది ఎక్కువ ఒత్తి వేసినామంటే బ్లేడ్ ఇరిగిపోతుంది. ఐరన్ బ్లేడ్ మాదిరి రాదనమాట. ఈ సేఫ్ గార్డ్ ఉంది కదా, ఎప్పుడన్నా బ్లేడ్ ఇరిగిందనుకో ఇక్కడనే దీనికి తగిలి అక్కడనే పడిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇలా మొత్తం సేఫ్ గార్డ్ ఉంటే చాలా సేఫ్టీ, భయం ఉండదు అనమాట. కొన్ని చోట్ల ఒకవేళ మనకి అనుకూలంగా లేకుంటే అది ఏమన్నా మొహానికి సేఫ్టీ పెట్టుకొని కట్ చేయండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. ఇప్పుడు ఆన్ చేసినాను చూడండి. ఇప్పుడు బటన్ ఆన్ చేస్తాను నేను. ఇప్పుడు ఆన్ చేస్తున్నా. ఆన్ చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి. ఇలా తిరుగుతుంది అనమాట. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇది సేఫ్టీ అనమాట. ఇలా గార్డ్ ఉంటే చాలా సేఫ్టీ ఉంటుంది మనకి. ఒకటికి 2 సార్లు నిదానంగా తీసుకొని ఇది పని చేయండి. ఎందుకంటే ఒక్కసారి దెబ్బలు ఉంటే రాదనమాట. ఎందుకు చెప్తున్నానో ఈ వీడియోలో లాస్ట్లో చెప్తాను. ఎందుకు అలా చెప్తున్నాను అనేది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, చూపిస్తాయి మొత్తం. ఇది సేఫ్టీ అనమాట. ఇది లాక్ బటను. ఈ లాక్ బటన్ ప్రెస్ చేసి తీయాలా. ఎప్పుడన్నా ఓపెన్ చేసేటప్పుడు ఈ కంపల్సరీ ప్లగ్ ఆఫ్ చేసి ఓపెన్ చేయండి. తీసేసిన కదా. దీనివల్ల నష్టాలు ఏమంటే ఎందుకంటే నేను 6 ఏళ్ళ కిందట కట్ చేస్తుంటే ఆల్రెడీ నాకు ఏళ్ళు తెగిందనమాట. ఇలా చూస్తున్నారు కదా, నా చేయి ఒకసారి చూడండి, బొట్టుకనే వేలు కట్ అయిపోయింది. ఎందుకంటే కట్ చేసేటప్పుడు అప్పుడు తెలక నాకు తొందరలో కట్ చేసినాను. ఇదే అనమాట నా వేలు. దీనివల్ల కట్ అయిపోయి నా ఏలు తెగి కింద పడిపోయింది అనమాట. అందుకే మీకు ఇంతలా చెప్తున్నా, సేఫ్టీ ముఖ్యం అనమాట. మొత్తం సగానికి సగం కట్ అయిపోయింది. సేఫ్టీ వాడండి. ఎందుకంటే ఇది గార్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకి. దీనివల్ల మన చేతులు కానీ మన ప్రాణాలు కానీ కంటికి దానిలోకి తగలకుండా వాడాలన్నమాట. చూడండి, ఈ 2 ఏళ్ళకి నాకు పడింది అనమాట. ఇది బ్లేడు కట్ అయ్యింది సార్ చూడండి. ఎందుకంటే ఇవి వాడడం వల్ల వాళ్ళు దీనిలో కోసమే ఇచ్చేది, మనకేం కాకుండా. ఈ వీడియో కనుక మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినామంట, మీరు చూసే వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకోసం.